Hello all. So fresh information వచ్చేసి యూపీఎస్సీ నోటిఫికేషన్ ఫర్ ది ఇయర్ 2025 రిలీజ్ అయింది. సో మీరు అప్లై చేసుకోవచ్చు. మనం దీంట్లో మెయిన్ ఇంపార్టెంట్ డీటెయిల్స్ చూద్దాం. యాక్చువల్లీ రీసెంట్గా యూపీఎస్సీ వాళ్ళు ఒక ఆప్షన్ ఇచ్చారు, ఒక ఓటీఆర్, వన్ టైం రిజిస్ట్రేషన్ ప్లాట్ఫామ్ అనేసి. మన డీటెయిల్స్ ఎప్పుడు వాటి దగ్గర ఫీడ్ అయిపోయి ఉంటాయి అనమాట. ఎందుకంటే మల్టిపుల్ టైమ్స్ రాస్తూ ఉంటారు కదా ఎగ్జామ్. సో ఒకేసారి ఓటీఆర్ మనం ఫైల్ చేసేసుకుంటే డైరెక్ట్గా నోటిఫికేషన్ దగ్గరికి వెళ్ళి అప్లై చేసుకోవడమే ఈజీగా ఉంటుంది. ఆల్రెడీ లాస్ట్ ఇయర్స్ చేసుకున్న వాళ్ళు మీరు మీ ఓటీఆర్ డీటెయిల్స్ మీ దగ్గర ఉంటే ఓపెన్ చేసి డైరెక్ట్ ఎగ్జామ్కి అప్లై చేసుకోవచ్చు. అన్నీ ఫీడ్ అయి ఉంటాయి కాబట్టి. ఫ్రెష్గా చేయాల్సిన వాళ్ళు ఫస్ట్ మీ ఓటీఆర్ ప్రొఫైల్ ఒకటి క్రియేట్ చేయండి. ఇప్పుడు రీసెంట్గా టీజీపీఎస్సీ ఎగ్జామ్ రాసిన వాళ్ళకు కూడా తెలుసు కదా, మీ ఓటీఆర్ ప్రొఫైల్ ఫస్ట్ ఫీడ్ చేసుకున్నారు, అన్నీ సబ్మిట్ చేశారు, తర్వాత డైరెక్ట్గా ఎగ్జామ్కి లింక్ పెట్టుకొని అప్లై చేసుకోవడమే బెస్ట్ కదా ఈ పని, ప్రతిసారి ఫ్రెష్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా. సో ఇక్కడ చిన్న ఇన్ఫర్మేషన్ ఏమి ఇచ్చారంటే, మీకు ఫైనల్ డే ఎప్పుడైతే ఈ విండో ఇచ్చారు కదా, అప్లికేషన్ విండో, అది క్లోజ్ అయినాక తర్వాత ఒక 7 days కూడా ఇస్తారంట. మీ అప్లికేషన్ సబ్మిట్ చేశాక దాంట్లో ఏమైనా మళ్ళీ చేంజెస్ చేయాలనిపిస్తే మీకు ఒక 7 days అలా ఒక విండో ఇస్తున్నారు. సో అది మనకి ఇంపార్టెంట్ కాదు, బట్ ఓటీఆర్ అయితే చేసుకోండి. సో ఇది ఇంపార్టెంట్ చూడండి. లాస్ట్ డేట్ ఫర్ రిసిపియంట్ ఆఫ్ అప్లికేషన్స్ ఏంటి, 11th February. ठीक है, 11th February ఈవినింగ్ 6 కల్లా. బట్ లాస్ట్ వరకు చూడకూడదు. 5th 6th February కల్లా చేసేయండి. ఎందుకు తెలుసా, లాస్ట్లో సర్వర్స్ చాలా బిజీ ఉంటాయి. కొంతమందికి పాపం లాస్ట్లో అవ్వక అప్లికేషన్స్ కూడా ఫెయిల్ అయిన కేసెస్ ఉన్నాయి, అందుకని చెప్పేసి. తర్వాత ఎగ్జామ్ గురించి నేను చెప్తాను. 24th పేజ్లో మనకి ప్యాటర్న్ ఉంది, అదొకటి చెప్పేసి క్లోజ్ చేస్తాను. అయితే ఎవ్రీబడి వాంట్స్ దిస్ ఇన్ఫర్మేషన్. ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, నియర్లీ 979 వేకెన్సీస్ ఉన్నాయి. ఠీకే. దెన్ మొబైల్ ఫోన్స్ బ్యాండ్, ఇవన్నీ మీకు తెలుసు. దెన్ ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్వీసెస్. ఐఎమ్ షూర్ యూ నో, ఎవరైతే యూపీఎస్సీ ఇంట్రెస్టెడ్ ఉన్నారో ఐఏఎస్, ఐఎఫ్ఎస్, ఐపీఎస్, ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్ సర్వీస్, ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్వీసెస్. దీనికైతే మనం ఎగ్జామ్స్ రాస్తున్నాము. సెంటర్స్ ఎక్కడ, ఆ డీటెయిల్స్ అన్నీ ఇచ్చారు. దెన్ మనం డైరెక్ట్గా 24th పేజ్లోకి వెళ్ళామనుకోండి, అక్కడ ప్యాటర్న్ ఆఫ్ ది ఎగ్జామ్ ఉంటుంది, అదొక డిస్కస్ చేసి నేను క్లోజ్ చేస్తాను. మిగతా డీటెయిల్స్ అన్ని ఎనీవేస్ మీకు తెలిసిపోతాయి ఎట్లయినా. ప్లాన్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ చూడండి, 2 స్టేజెస్లో ఉంటుంది ఎగ్జామ్. ఫస్ట్ ప్రిలిమినరీ ఉంటుంది, తర్వాత మెయిన్ ఉంటుంది, తర్వాత థర్డ్ స్టేజ్ కూడా ఉంటుంది. ఏంటది, ఇంటర్వ్యూ. ఠీకే. ప్రిలిమినరీ అనేది ఆబ్జెక్టివ్ టైప్. ఆబ్జెక్టివ్ టైప్ అంటే 2 పేపర్స్ ఉంటాయి అన్నమాట. 2 పేపర్స్లో ఫస్ట్ పేపర్ వచ్చేసి జనరల్ పేపర్ 200 మార్క్స్కి, జిఎస్ పేపర్ 1 అని అంటాం. ఇందులో వచ్చే మార్క్సే మీ మెరిట్ని డిసైడ్ చేస్తాయి. 200కి మన కట్ ఆఫ్ డిసైడ్ అవుతుంది. పేపర్ 1 జనరల్ స్టడీస్ కదా. పేపర్ 2 ఏంటంటే సీసాట్ పేపర్ అంటాం మనము. దీంట్లో మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ ఉంటుంది. ఇది ఏంటంటే క్వాలిఫైయింగ్ పేపర్ అనమాట. అట్లీస్ట్ ఇందులో 33% రావాలి. అంటే 200లో 33% అంటే నియర్లీ ఎంత, 66 మార్కులు. మీకు ఇందులో 66 మార్క్స్ వస్తేనే మీ పేపర్ 1 చూస్తారు. మీకు అర్థమవుతుందా? మీ మెరిట్ డిసైడ్ అయ్యేది ఓన్లీ పేపర్ 1. పేపర్ 2 మార్క్స్ ఏమి వాళ్ళు కన్సిడర్ చెయ్యరు. పేపర్ 2 జస్ట్ క్వాలిఫైయింగ్. కానీ ఆ పేపర్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఫస్ట్ మీ పేపర్ 1 చూడరు, మీ పేపర్ 2 చూస్తారు. అందులో 66 ఎవరికైతే దాటాయో వాళ్ళ పేపర్ 1 తీసుకుంటారు. అర్థమైంది కదా. 66 కదా 200కి చాలా ఈజీ అస్సలు అనుకోవద్దు. ఈ మధ్య పేపర్ ఎంత స్టాండర్డ్ పెరిగిందంటే ఈ 66 తెచ్చుకోవడం కూడా కష్టంగానే ఉంది. సో ఎగ్జామ్ ఈజ్ వెరీ నియర్, దీన్ని లైట్ తీసుకోవద్దు. సో ఫస్ట్ పేపర్ 2లో 66 తెచ్చుకునేంత కాన్ఫిడెన్స్ మీకు ఉంటే దెన్ పేపర్ 1. ఎనీవేస్ మన మెయిన్ సిలబస్ అంతా ఇక్కడే ఉంటుంది పేపర్ 1లో. సో ఇప్పుడు 200కి కట్ ఆఫ్స్ ఈ మధ్య కాలంలో 75 to 80 అంతే ఉంటున్నాయి, స్టాండర్డ్ పెరగడం వల్ల. సో పేపర్ 1లో మీకు వచ్చే మార్క్స్ మీరు మెయిన్స్ రాస్తారా లేదా డిసైడ్ చేస్తుంది. దెన్ ప్రిలిమ్స్ క్లియర్ అయ్యి మీరు మెయిన్స్కి వెళ్ళారనుకోండి, మెయిన్స్ ఎగ్జామినేషన్లో ఫస్ట్ క్వాలిఫైయింగ్ పేపర్స్ ఉంటాయి 2. పేపర్ ఏ చూడండి, మీరు ఏదో ఒక ఇండియన్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీ మదర్ టంగ్. ఇప్పుడు 8th షెడ్యూల్లో మనకి ఎన్ని లాంగ్వేజెస్ ఉన్నాయి, అఫీషియల్లీ రికగ్నైజ్డ్ 22 ఉన్నాయి కదా. అందులో ఏమేమి లాంగ్వేజెస్ ఉన్నాయో అందులో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మదర్ టంగ్ నేను తెలుగు చూస్ చేసుకుంటా, మరాఠీ చూస్ చేసుకుంటారు. అట్లా ఏదైతే ఆ 22 లాంగ్వేజెస్లో ఉందో ఎవరికి వాళ్ళు ఒకటి చూస్ చేసుకోండి. అది క్వాలిఫైయింగే, అది కూడా మెరిట్ని డిసైడ్ చేయదు, బట్ అందులో ఖచ్చితంగా క్లియర్ అవ్వాలి. మీకు తెలుసా, ఈ క్వాలిఫైయింగ్లో ఫెయిల్ అయ్యి కూడా చాలామంది పాపం మెయిన్స్ క్లియర్ చేయలేకపోయారు. మెయిన్స్లో మీరు ఎంత తోపుగా ఎంత ఎక్సలెంట్ ఆన్సర్స్ రాసినా ఇక్కడ క్వాలిఫైయింగ్ పేపర్లో మీరు సరిగా రాయకుండా తెలుగులో ఫెయిల్ అయ్యారనుకోండి, హిందీలో ఫెయిల్ అయ్యారనుకోండి, అంతే, మీరు నెక్స్ట్ పేపర్స్ చూడరు. అలాగే ఇంగ్లీష్ కూడా క్వాలిఫైయింగ్ నేచరే, బట్
మన నెక్స్ట్ పేపర్స్ కరెక్షన్ చేయాలా, మన మెరిట్ పేపర్స్ కరెక్షన్ చేయాలా వద్ద డిసైడ్ చేసేవి ఈ క్వాలిఫైయింగ్ పేపర్స్. సో ఒకటి మన ఇండియన్ లాంగ్వేజ్, ఒకటి ఇంగ్లీష్ మ్యాండేటరీ. ఈ రెండిటి తర్వాత వచ్చాయి 4 జనరల్ స్టడీస్ పేపర్స్. ఫస్ట్ పేపర్లో ఇండియన్ హెరిటేజ్ అండ్ కల్చర్, హిస్టరీ అండ్ జాగ్రఫీ, మళ్ళీ జాగ్రఫీ ఆఫ్ ది వరల్డ్, ఇండియన్ జాగ్రఫీ అంతా ఉంటుంది. దెన్ సొసైటీ. ఇది పేపర్ 1. పేపర్ 2లో పాలిటీ జనరల్, గవర్నెన్స్, కాన్స్టిట్యూషన్, పాలిటీ, సోషల్ జస్టిస్, ఇంటర్నేషనల్ రిలేషన్స్. పేపర్ 3లో టెక్నాలజీ, ఎకనామిక్ డెవలప్మెంట్, బయోడైవర్సిటీ, ఎన్విరాన్మెంట్, సెక్యూరిటీ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్. పేపర్ 4లో ఎథిక్స్, ఇంటిగ్రిటీ, యాప్టిట్యూడ్. దెన్ ఈ 4 పేపర్స్ అయిపోయిన తర్వాత మనకి ఆప్షనల్ అని ఉంటుంది యూపీఎస్సీలో. ఆప్షనల్లో కూడా మళ్ళీ 2 పేపర్స్ ఉంటాయన్నమాట, పేపర్ 1, పేపర్ 2. సో పేపర్ 1, పేపర్ 2 రాసేస్తే మనం మొత్తం చూడండి ఇక్కడికి 1750 మార్క్స్ అయిపోయింది రిటర్న్ టెస్ట్. దానికి ప్లస్ ఇంటర్వ్యూ థర్డ్ స్టేజ్ 275 మార్క్స్ యాడ్ అవుతే మొత్తం 2025 మార్క్స్కి మీకు ఎన్ని మార్క్స్ వస్తాయో అది మీ సర్వీస్ని డిసైడ్ చేస్తుంది. అయితే ఈ చూడండి మనం 22 లాంగ్వేజెస్ అని అనుకున్నాం కదా, ఈ లాంగ్వేజెస్ ఇక్కడ నుంచి మీకు ఏది బాగా వస్తే అది సెట్ చేసుకోండి క్వాలిఫైయింగ్ పేపర్కి. ఠీకే. నా నెక్స్ట్ వచ్చేసి యూజువల్గా ఢిల్లీలో కానీ ఎక్కడైనా ఏం చెప్తారు తెలుసా, యూపీఎస్సీ సిలబస్ 20% ఫినిష్ అయింది అని ఎప్పుడు చెప్తారంటే సిలబస్ బాగా వచ్చినప్పుడు, బై హార్ట్ మగ్గప్ చేసి సిలబస్ బాగా వస్తే మీ 20% ప్రిపరేషన్ అయిపోయినట్టే. సో ఈ వీడియో విన్నాక ఒకసారి సిలబస్ తీసి ఎవ్రీ వర్డ్ అండర్లైన్ చేసుకొని ఆ టాపిక్లో మీకు ఎంతవరకు వచ్చు ఎంతవరకు రాదు అది చూడండి. సో ఎవరైతే బాగా ప్రిపేర్ అయ్యారో ఇయర్కి గుడ్ లక్. చూడండి ఇది సిలబస్ అనమాట. ప్రీలిమ్స్ పేపర్ 1 చూసాం కదా, దీని సిలబస్ ఇది. పేపర్ 2 సీసెట్ అని చెప్పాను కదా, ఈ సిలబస్. ఇంగ్లీష్ ఉంటుంది, మ్యాథ్ ఉంటుంది. మరీ టఫ్ కూడా ఏం కాదు, బట్ అట్లనే లైట్ తీసుకుంటే అస్సలు చాలామంది పేపర్ 1లో 200కి 100+ వచ్చి కూడా పేపర్ 2లో 66 మార్కులు రాక ఫెయిల్ అయిన వాళ్ళు చాలా అంటే చాలామంది ఉన్నారు. మీరు కనుక్కొని మీ సర్కిల్లో మీకే తెలుస్తుంది. దెన్ మెయిన్స్ ఎగ్జామినేషన్ సిలబస్, ఈ సిలబస్ చూడండి, ప్రతి ఒక్క లైన్ చదవండి, ప్రతి ఒక్క లైన్, ప్రతి ఒక్క వర్డ్. ఠీకే. సో ఆల్ ది వెరీ బెస్ట్. లాస్ట్ డే వచ్చేసి Feb 11th డేట్ గుర్తుపెట్టుకొని ఫిల్ చేయండి. అండ్ లాస్ట్ వన్ మోర్ ఏంటంటే ఎవరైతే ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ ఇట్లా అప్లై చేస్తారో, రిజర్వేషన్ కావాలో, ఇమ్మీడియట్లీ ఇప్పటికీ మీ దగ్గర సర్టిఫికేట్ ఉండాలి. దట్ ఈస్ ద ఐడియల్ థింగ్. సర్టిఫికేట్ లేదనుకోండి, ద ఫస్ట్ థింగ్ మీరు ఏం చేయకుండా వెళ్ళి సర్టిఫికేట్కి అప్లై చేయాలి. ఎందుకంటే అది ఇవ్వడానికి 10 రోజులు 15 రోజులు పడుతుంది కొన్ని ప్లేసెస్లో ఆ ఎంఆర్ఓలు సైన్ చేయడానికి. ఈ పర్టికులర్ ఇయర్ అడుగుతుంది అనమాట. లాస్ట్ ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు ఫైనాన్షియల్ ఇయర్లో ఉన్న కాస్ట్ డీటెయిల్సే అడుగుతున్నారు నాన్ క్రీమీకి, మీ ఇన్కమ్ డీటెయిల్స్. అందుకని చెప్పేసి అప్లై చేసి ఆ ఓబీసీ నాన్ క్రీమీ సర్టిఫికేట్ తెచ్చుకొని ఇవ్వండి డేట్. ఠీకే. యూపీఎస్సీ చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది ఈ విషయంలో. అంతకుముందు ఎప్పటిదో 5 ఏళ్ల కిందది 3 ఏళ్ల కిందది కుదరట్లేదు. మీ ప్రీవియస్ 3 ఇయర్స్ ఇన్కమ్స్ అన్నీ పెడితే మీకు ఈ కరెంట్ ఇయర్కి నాన్ క్రీమీ సర్టిఫికేట్ ఇస్తారు. అది తీసుకొచ్చి ఆ డేట్ ఇక్కడ వేయాలి, సరేనా, కరెక్ట్ డేట్. బికాజ్ తర్వాత మీకు అన్ని మంచి మార్క్స్ వచ్చి మీరు సెలెక్ట్ అయ్యి ఇది తప్పుగా ఉందనుకోండి ఇన్ఫర్మేషన్ ఇవ్వరు, మీకు కొట్టేస్తారు. ఈ మధ్య ఇంకా స్ట్రిక్ట్ అయిపోయింది. సో ఫస్ట్ థింగ్ సర్టిఫికేట్స్ రెడీగా పెట్టుకోండి, ఈ సర్టిఫికేట్ అయితే. ఠీకే. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ.